ప్రజాపాలనకు ఏర్పాట్లు పూర్తి. ఇవాటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. 6 గ్యారంటీలకు ఒకటే అప్లికేషన్. గ్రేటర్లో వందలాదిగా కౌంటర్లు. 6 జోన్లకు 6 ఐఏఎస్ ఆఫీసర్లు. అందుబాటులో 10,000 మంది సిబ్బంది. ఇవాళ హైదరాబాద్కు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు. కొంగర కలాన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం. తుది దశకు వైసీపీ అభ్యర్థుల ఎంపిక జనవరి 1లోపు ప్రకటించేలా ప్లాన్. 50 నుంచి 60 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు. జనవరి 5 నుంచి చంద్రబాబు జిల్లాల బాట. పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలు. పవన్ కళ్యాణ్తో కలిసి పర్యటన. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పవన్. రాత్రి విద్యుత్ నగర్ గెస్ట్ హౌస్ లో బస. 3 రోజుల పాటు సమావేశాలు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయభేరి. గుర్తింపు సంఘంగా ఆవిర్భవించడంతో సంబరాలు. 2,000 ఓట్ల ఆధిక్యంతో 5 చోట్ల గెలుపు. పాత బస్తీలో పోలీసుల తనిఖీలు. గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల అరెస్ట్. దాదాపు 6 కేజీల గంజాయి స్వాధీనం. ఎస్బీఐలో డబ్బులు మాయం. కస్టమర్లకు తెలియకుండానే ఖాతాలు ఖాళీ. పెద్దపల్లి జిల్లా పూసాల శాఖలో ఘటన. చలాన్లపై వాహనదారులకు అవగాహన. డిస్కౌంట్ల గురించి వివరిస్తున్న ఖమ్మం పోలీసులు. అక్కడికక్కడే చెల్లింపులు పూర్తి. రష్యాకు రండి. ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం. మాస్కోలో విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ. ఇవాళ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. హమ్ తయార్ హే నినాదంతో నాగ్పూర్లో సభ. భారీగా ఏర్పాట్లు. న్యాయ్ యాత్ర పేరిట జనంలోకి రాహుల్. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు నిర్వహణ. 6,200 కిలోమీటర్లు సాగనున్న యాత్ర.